రేవంత్ సర్కార్పై విరుచుకుపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రైతుల పరిస్థితి దారుణంగా మారిందన్నారు. వరంగల్ రైతు డిక్లరేషన్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేదని మండిపడ్డారు. పత్తికి బోనస్ అని చెప్పి బోగస్ చేసిందని విమర్శించారు. అకాల వర్షాలతో పంట దెబ్బతిని రైతులు ఇబ్బందులు పడుతుంటే కనీసం ప్రభుత్వం మద్దతు ధర కూడా ఇవ్వట్లేదన్నారు. తర్వాత రైతుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. వరంగల్ రైతు డిక్లరేషన్ లో చెప్పిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయని పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ రోజేమో అన్ని పంటలకు బోనస్ ఇస్తామన్నారు. పత్తికి కూడా 500 బోనస్ అని చెప్పారు. కానీ ఈరోజు బోనస్ మాట బోగస్ అయిపోయింది. కనీసం మద్దతు ధర కూడా రావడం లేదు. ఇప్పటి వరకు యావరేజ్ గా 6,500 రూపాయలు కూడా మద్దతు ధర దాటడం లేదు. ఒకవైపు అకాల వర్షాలతోని పంట దెబ్బతిని రైతులు తీవ్రమైనటువంటి బాధలో ఉన్నారు. పెట్టుబడి సాయం కూడా ఇవ్వలే ఈ ప్రభుత్వం. పెట్టుబడి సాయం ఇవ్వలేదు. కనీసం మద్దతు ధరకైనా పంట కొంటారేమోనంటే మద్దతు ధర కూడా రావడం లేదు. అంటే 500 బోనస్ దేవుడికి గాని 1000 రూపాయలు మద్దతు ధర కంటే తక్కువ కొంటున్నారు. అంటే 1,500 రూపాయలు నష్టం. 7,521 రూపాయలు పత్తి మద్దతు ధర అయితే ఈ రోజు వరకు ఈ మార్కెట్లో కొన్న యావరేజ్ రేటు 6,400, 6,500. అంటే ప్రతి క్వింటాల్ మీద 1000 రూపాయలు రైతు నష్టపోతున్నాడు. ప్రతి క్వింటాల్ మీద మీరు 500 బోనస్ అన్నారు. బోనస్ ఇవ్వడం లేదు. పైగా 1000 రూపాయలు మద్దతు ధర తక్కువ ఇవ్వడం వల్ల ప్రతి రైతుకు క్వింటాల్ మీద 1,500 రూపాయలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నష్టం చేస్తా ఉంది. మరి జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. ఏ ఒక్కరోజు కూడా వాళ్ళకి ఎందుకు ఈ మద్దతు ధర రావడం లేదు? 3 మంత్రులు ఒక దగ్గర కూర్చొని ఎందుకు రైతుకు ఎంఎస్పీ రావడం లేదని ఒక్కరోజు కూడా ఎందుకు రివ్యూ చేయడం లేదో నేను అడుగుతా ఉన్నా. చెప్పినప్పుడేమో 25 లక్షల మెట్రిక్ టన్నుల పత్తి కొంటాం ఈ రాష్ట్రంలో అని చెప్పి చాలా పెద్ద పెద్ద ప్రకటనలు చేసింది ప్రభుత్వం. కానీ ఈ రోజు వరకు 1,20,000 మెట్రిక్ టన్నులు కూడా పత్తి రాష్ట్రంలో కొనలేదు. పత్తి మొత్తం కూడా దళారుల పాలైపోయింది. అకాల వర్షాల వల్ల పంట నష్టం జరిగి అసలు 4-5 క్వింటాలు కూడా ఈరోజు దిగుబడి రావడం లేదు. ఒకవైపు పెట్టుబడి సాయం లేదు, ఒకవైపు దిగుబడి రావడం లేదు. కనీసం మద్దతు ధర కూడా ఇవ్వకుండా రైతుల్ని చాలా తీవ్రంగా నష్టపరుస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ. ఏం మొద్దు నిద్రపోతున్నారా? ఎంతసేపు ప్రతిపక్షాల మీద కుట్రలు చేయడం, ప్రతిపక్షాలను అరెస్టులు చేయడం, అక్రమ కేసులు పెట్టడం, ప్రతిపక్షాలను వేధించడమే తప్ప రైతులకు సాయం చేయడానికి ఎందుకు ఈ ప్రభుత్వానికి మనసు రావడం లేదు? మీరు రుణమాఫీ చేయలేదు, రైతు బంధు ఇవ్వలేదు, కౌలు రైతుల్ని ఆదుకోలేదు, అదేవిధంగా వ్యవసాయ కూలీలను ఆదుకోలేదు, పంటలకు బీమా అన్నారు, బీమా చేయలేదు. ఏ ఒక్క హామీ కూడా రైతులకు ఇచ్చింది నిలుపుకోలేదు. అటు వరి ధాన్యం చూస్తే వడ్లు కూడా కొనే పరిస్థితి లేదు. సగానికి సగం ధాన్యం దళారుల పాలైపోయింది. పత్తి రైతులు ఇలా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రాష్ట్రంలో చాలా చోట్ల కూడా పత్తి రైతులు పెట్టుబడి రాక ఇబ్బంది పడతా ఉన్నారు. అంటే 2 నెలల యావరేజ్ చూస్తే 6,400 దాటడం లేదు. మరి ఎంఎస్పీ 7,521 ఉంది కదా, ఎందుకు ఎంఎస్పీ రావట్లేదు? ప్రతి రైతు 1,100 రూపాయలు ఒక క్వింటల్ మీద నష్టపోతా ఉన్నారు. ఇది మార్కెట్ యార్డు లెక్కలే, నేను చెప్తున్న లెక్కలు కాదు. రైతులు ఏమన్నారు? ఇప్పుడు కలిస్తే మార్కెట్ యార్డులో సిసిఐ సెంటర్ పెట్టించండి, మీరు తేమ శాతాన్ని ఈనాం ద్వారా చూడండి, రైతులకు మద్దతు ధర రావాలి అని చెప్పి రైతులందరూ కూడా ఈరోజు బాధపడుతున్నటువంటి పరిస్థితి ఉంది.